అసలు నువ్వేం చేస్తున్నావు? శబ్దం చేస్తున్నాను. ఇలా చేస్తే బయట నుంచి వచ్చే శబ్దం చాలా చిన్నదిగా వినిపిస్తుంది. ఇంత అర్ధరాత్రి వేళ ఎవరు మ్యూజిక్ పెట్టింది? సరే బయటికి వెళ్ళి చూద్దాం రండి. అంతకన్నా ముందు మీ చెవుల్లో ఈ దూది పెట్టుకోండి. జీరో రాయాలంటే వెయ్యాలయ్యా పెద్దగా ఒక రౌండ్. ఎక్కడి నుంచి వస్తుందయ్యా ఈ సౌండ్? చప్పట్లు కొట్టండి మెల్లగా. అవును, ఈ వేళప్పుడు నువ్వేం చేస్తున్నావు? నేను జోలిగా బైక్లో వెళుతున్నానా, ఏదో మ్యూజిక్ సౌండ్ వినపడి మీరేదో పార్టీ చేసుకుంటున్నారని వచ్చాను. ఇంత రాత్రి వేళ బయట తిరగడమే కాకుండా మా మీదే నింద వేస్తున్నావా? ఓహో, అయినా గానీ ఈ సమయంలో మన అందరి నిద్ర పాడైపోయింది. కాస్త ప్రశాంతంగా ఉంటారా? ఎవరు ఈ మ్యూజిక్ ఆన్ చేశారు? మేము చూసుకుంటాం కిట్టి. మీరందరూ వెళ్ళి నిద్రపోండి. కిట్టి ముందు హీరో అవ్వాలనుకుంటున్నావా? ఈ శబ్దాన్ని నేనే ఆపేస్తాను. ఆ తర్వాత అందరి ముందు నేను పెద్ద హీరో అవుతాను. ఏంటి ఇక్కడ పార్టీ జరుగుతోంది? రండి వెళ్ళి చూద్దాం. కావాలంటే నువ్వు వెళ్ళు. పిలువని పార్టీకి నేను అసలు రాను. పరువు ప్రతిష్టలకి నేను చాలా ప్రిఫరెన్స్ ఇస్తాను. మరి నన్నేం చేయమంటారా? ఇదంతా నా తప్పు కానే కాదు. నాకు అసలు నిద్ర రానే రావట్లేదు. అందుకే టైం పాస్ అవడం కోసం ఈ మ్యూజిక్ వింటున్నాను. రాత్రంతా కళ్ళు తెరుచుకునే ఉంటున్నాను. నిద్రపోవాలనే ఒక ఆశతో మీ అందరి కోసమేరా నేను ఇక్కడికి వచ్చాను. నిన్న నా మిత్రులు అందరూ అడిగారు ఎందుకురా నీ మొహం ఇంత చండాలంగా ఉంది అని. అప్పుడు నేను చెప్పాను తల మీద ఏదో ట్రైన్ పరిగెడుతూ ఉన్నట్టుంది అని. అవును, నీకు నిద్ర పట్టగా ఎన్ని రోజులు అవుతుంది? 15 రోజులైందిరా తమ్ముడు. ఇతనికి ఇన్సోమియా వచ్చిందని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు ఏ మేనియా వచ్చిందని చెప్పావు? రే మేనియా కాదురా, ఇన్సోమియా. అది ఒక వ్యాధి. అది వస్తే నిద్ర పట్టదు. అర్థమైందా? అరే సూపర్, నిజంగా ఇది చాలా చాలా మంచి వ్యాధి. అలాగా? అయితే దాని గురించి కాస్త వివరంగా చెప్పు చూద్దాం. ఎనీ డౌట్స్? ఇతను రాత్రి మేల్కొని ఉంటాడు కదా, కాబట్టి మన ఏరియాలో వాచ్మెన్ అవసరం ఉండదు. నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావు కదరా హనీ. కావాలంటే ఇప్పుడు చూడరా, నేను మ్యూజిక్ వాల్యూమ్ ని బాగా పెంచుతాను. వద్దు వద్దు, మేము నీకు సాయం చేస్తాం. మిత్రులారా, తను నిద్రపోవడానికి మనం అందరం సాయం చేయాలి. లేదంటే ఇలాగే మ్యూజిక్ వాయిస్తూ ఉంటాడు, మనం పడుకొని నిద్రపోలేం. రాత్రి నిద్ర పట్టుక అటు ఇటు తిరిగే మీరు అతన్ని నిద్రపుచ్చుతారా? బన్నీ, ముందు వీడి వ్యాధిని మనం నయం చేయాలి. నాకు ఎటువంటి వ్యాధి లేదు. మీకు ధైర్యం ఉంటే అతన్ని నిద్రపుచ్చండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. వీడి కిట్టి నిద్ర కూడా పాడు చేశాడు. వీడిని నిద్రపోనివ్వను. సరే సని, నీ ఛాలెంజ్ ని నేను ఒప్పుకుంటాను. అనయ్య, మీరు ఇక్కడ పీస్ఫుల్ గా నిద్రపోండి. తన్ని నిద్రపోమని చెప్పి తన్ని పీసులు చేస్తావా? ఏంట్రా ఎంత చౌట దద్దంలో ఉన్నావు? పీస్ఫుల్ అంటే ప్రశాంతంగా నిద్రపోమని. చాలా పీస్ఫుల్ గా ఉందిరా. దీని పేరేనా పీస్ఫుల్? నా నిద్ర మళ్ళీ పాడైపోయింది. చెవులు చిల్లులు పడేలా సౌండ్ వస్తోంది. దీన్నే మీరు పీస్ఫుల్ అంటారా? నిజం చెప్పు, నువ్వు రామచిలుకవా లేక గాడిదవా? గాడిదని నేనే గాడిదని. అది చూడు, టపకాలు కాలుస్తున్నారు. నీకు అనిపిస్తుందా లేదా? సరిగా చూడు. రే, ఈ ఛాలెంజ్ లో నేను గెలిచినా ఇప్పుడు ఈ పేలే టపాకాయల సంతోషం ఖచ్చితంగా రాదు. కానీ గెలిచిన తర్వాత గెలిస్తే కరోనా వచ్చిన తర్వాత ఎవరు ఇల్లు వదిలి బయటికి రావడం లేదు. దీపావళి పోయిన తర్వాత కూడా ఎవడు పెడుతున్నాడయ్యా టపాకాయలు? చప్పట్లు కొట్టండి.
నేను నీకోసం సాఫ్ట్ మ్యూజిక్ పెడతాను, అది వింటూ అలాగే పడుకొని నిద్రపో. చూడండి, తనకు బాగా నిద్ర పడుతోంది. చూసారా, గొరక పెట్టడం మొదలు పెట్టాడు. ఇలా చూడండి, ఖచ్చితంగా ఇలా పడుకుంటే నాకు నిద్ర రాదు. నేను వెళ్ళి అలా నడిచొస్తాను. ఇది మంచి ఐడియా. వాకింగ్ కి వెళ్దాం. వాకింగ్ కి వెళ్తే బాబీ అలసిపోతాడు, అలిస్తే బాగా నిద్ర వస్తుంది. అయితే నిద్రపోకుండా మనం మార్నింగ్ వాక్ కూడా చేద్దాం. రే మార్నింగ్ వాక్ చేయాలంటే మార్నింగే వెళ్ళాలి రా. ఎనీ డౌట్స్? నేను మీకు ఒక మంచి కవిత చెప్తాను. టుక్కు టుక్కుని నిద్రపోవాలి, టక్కు టక్కుని పరిగెత్తాలి, గలా గలా అని మాట్లాడాలి, టుంగు టుంగని ఎగిరి దూకాలి, డమాల్ డమాల్ అని పేలాలి. అరే రే, నాకు ఏమీ అర్థం కావట్లేదు. నేను వీళ్ళ ఆట పట్టిస్తున్నానా లేక వీళ్ళందరూ కలిసి నన్ను ఆట పట్టిస్తున్నారా? నువ్వు ఇలాంటి కవితలు చెప్తూ ఉన్నావంటే ప్రపంచంలో ఏ బిడ్డ నిద్రపోడు. ఎనీ డౌట్స్? అని వాణ్ణి పిచ్చివాణ్ణి చేయకు, వాణ్ణి నిద్రపుచ్చితే చాలురా. నేను ఇతనికి ఏదో ఒక కథ చెప్తాను. ఆ కథ విని ఇతను నిద్రపోతాడు. ఒక ఊర్లో ఒక రాజా ఒక రాణి ఉండేవారు. అంటే టోటల్ గా ఇద్దరు ఉండేవారు. వాళ్ళల్లో ఒకరు రాజా, ఇంకొకరు రాణి. ఇంకా రాజుగారు రాణిగారు ఒకటిగానే జీవించేవారు. అంటే రాజా రాణిగారితోనే జీవించేవారు. ఇలా చూడండి, కావాలంటే మీరు వెళ్ళి నిద్రపోండి. అయితే బాబీకి బాగా నిద్ర వస్తున్నట్టుంది. ఎనీ డౌట్స్? లేదు లేదు, కథ చాలా బాగుంది కదా. అలాంటప్పుడు నిద్రలా వస్తుందిరా. నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇలా బెడ్ కాంచుకుని జాలీగా ఉండాలనుకుంటున్నాను. నిద్రపోవడానికి 101 కారణాలు. సరే, ఇది ట్రై చేద్దాం. పోపెట్, దీన్ని చదువు. బాగా నిద్ర రావాలంటే వాయిస్తూనే ఉండండి. ఇది బాగుందే. రాసేవాడు బాగా రాసి రాసి నిద్రపోయినట్టున్నాడు. ఎనీ డౌట్? సైలెంట్ గా మన ఇతనికి ఫ్లాప్ మూవీ ఏమైనా చూపిద్దామా? నీ అడ్డమైన ఐడియాలని ఆపుతావా? అన్ని వేస్ట్. మీరెవ్వరూ లేకుండా ఉండుంటే బాబీని నిద్రపుచ్చుండేవాణ్ణి. నా కవిత్వాలని చెప్పుంటే ఈ పాటికి బాబీ నిద్రపోయేవాడేమో. అయ్యా బాబాయ్, అయ్యా బాబాయ్, అయ్యా బాబాయ్, నువ్వు నైట్ కాదు ఉదయాన్నే నీ కవిత్వాలు చెప్పడం మొదలెడితే అందరూ పనికి వెళ్తారు. ఎనీ డౌట్? ఇలా చూడు అని నువ్వు నన్ను అనవసరంగా రెచ్చగొడు. కావాలంటే నేను ఒక కొత్త కవిత చెప్తాను. అయితే మనం కన్నాసార్ కవితం చెప్తే ఎలా ఉంటుంది? అయితే వీడు ఖచ్చితంగా ఈ జన్మలో నిద్రపోడు. ఓ, అందరూ బెస్ట్. అందరూ అడ్డమైన ఐడియాలే ఇస్తున్నారు. ఖచ్చితంగా నేను నా కవితను చెప్తాను. అవన్నీ వద్దుగాని సైలెంట్ గా ఉండండి. ఏంటి ఛాలెంజ్ లో ఓడిపోయారా? వాణ్ణి నిద్రపుచ్చుతానని చెప్పి మీ నిద్ర పాడు చేసుకున్నారు. పడుకో, నిద్రపో, నిద్రపో, నిద్రపో. చూసారా మేడం ఎంత ప్రశాంతంగా నిద్రపోతుందో? ఇది మేడం శబ్దం కాదు, బాబీ వదులుతున్న గొరక శబ్దం. చూసారా, మనం గొడవ పడుతున్నందువల్ల బాబీ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఓరి నాయనో, 5 గంటలైందా? నేనిప్పుడు కూయవలసిన సమయం అయింది.